మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు రాకుండా అడ్డుకోలేకపోయినటువంటి పాలక పోలీసు వర్గాలు ఇప్పుడు ఆయన పర్యటనకు వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ లేకుండా చూసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. మొదట హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలే. ఆయన బెంగళూరు నుంచి రోడ్డు మార్గం రావడానికి సిద్ధపడ్డారు. అది ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరం, నేషనల్ అటెన్షన్ తీసుకొస్తుంది అని చెప్పి భయపడి అప్పుడు హెలిప్యాడ్కి అనుమతి ఇచ్చారు. అండ్ ఆ తర్వాత భారీగా జనం వస్తారు అని చెప్పి భావిస్తున్న పాలక పోలీసు వర్గాలు ఆ ఇంపాక్ట్ లేకుండా చూడాలి అంటే ఫస్ట్ నుంచి వైసీపీ శ్రేణులను, వైసీపీ వర్గాలను బెదిరించడం అనేది స్టార్ట్ చేశారు. బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే చుట్టుపక్కల జనాలందరూ కూడా పరిగెడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏమీ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ కార్యక్రమాల జోలికి పోకుండా, జగన్ గారి దగ్గరికి ఎక్కువ మంది పోకుండా చివరికి పోలీస్ బాసులే తాజాగా జిల్లా ఎస్పీ గారు పెట్టినటువంటి మీడియా సమావేశం చూడండి. జిల్లా ఎస్పీ గారు మాట్లాడిన మాటలు తాజాగా ఇప్పటికే 375 మంది వైసీపీ వాళ్లకు నోటీసులు ఇచ్చారట జగన్ పర్యటనలకు వెళ్లకుండా. కేవలం ఇది రైతుల కోసం ఉద్దేశించిన ప్రోగ్రాం మాత్రమేనట. రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖాముఖి అవుతారు. హెలిప్యాడ్ దగ్గరికి 30 మందిని మాత్రమే అలో చేయాలి. అలా కాకుండా ఎక్కువ మంది కనుక జనం పాల్గొంటే, ఎక్కువ మంది కనుక వైసీపీ శ్రేణులు పాల్గొంటే దానికి బాధ్యులైన వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీటే ఓపెన్ చేస్తామన్నారు. ఇంత ఈజీనా రౌడీ షీట్ ఓపెన్ చేసేయడం? సరే, పోలీసులు అనుకుంటే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనుకుంటే ఏదైనా ఓపెన్ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కువ మంది కనుక పాల్గొంటే దానికి కారణమైన వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారట. రౌడీ షీట్ ఓపెన్ చేసి కేసులు పెట్టి లోపలేస్తాము అంటూ ఉన్నారు ఎస్పీ గారు. కేవలం రైతులతో ముఖాముఖి వాళ్ళే అక్కడ పాల్గొనాలి. హెలిప్యాడ్ దగ్గరకు 30 మంది ఉండాలి. అంతకుమించి పాల్గొంటే రౌడీ షీట్లేనట. జగన్ గారు ఏ పర్యటనకు వెళ్ళినా ఈ రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు, బెదిరింపులు, కేసులు, అరెస్టులు నిత్యకృత్యం అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు బంగారుపాలెం పర్యటన ఇప్పుడు పోలీసులు చెప్పారు అని ఎవరి అభిమానాన్ని ఎవరు ఆపుకుంటారు? అందరూ స్వచ్ఛందంగానే పరిగెడుతూ ఉంటారు. అటువంటిప్పుడు మరి ఎంతమంది మీద పోలీసులు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారో రేపు 9వ తేదీ బంగారుపాలెం పర్యటన ఇదంతా ముగిసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు దీని చుట్టూ హైడ్రామా నడిపిస్తారో చూడాలి. జగన్ ఏమో మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్కన, ఆయన పోతేమో జనం ఎరగబడుతూ ఉంటారు. డెఫినెట్లీ పాలకపక్షానికి అవన్నీ చూస్తే కనుగొడతాయి కదా ఏంది ఇంతమంది అని. వాళ్ళు పోతే అంతమంది రావట్లేదు. ఎవరికైనా ఉంటుంది కదా, అరే మేము అధికారంలో ఉన్నాం, మేము ఇంత పెద్ద పెద్ద స్థాయి, మాది అధికారంలో పెద్ద పెద్ద పొజిషన్లు కదా, మాకే లేదు ఆ జగన్ పోతే అంత జనం పరిగెడతారు అని. అందుకని రానియకుండా చేసే ప్రయత్నాలు, వచ్చిన తర్వాత జనాన్ని రానియకుండా చేసే ప్రయత్నాలు, ఇన్ని రోజులు ఇలా వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ పోయి ఆయన కనీసం క్షేత్రస్థాయిలో స్వేచ్ఛగా కూడా తిరగనియరో చూడాలి.